హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీయూమ్. ఈరోజు వీడియోలో పచ్చి పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా తేలికగా ఈ పచ్చి పులుసు చేసేయచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పచ్చి పులుసు తయారు చేసుకోవడానికి ఒక గిన్నెలో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని నానబెట్టుకోవాలి. అందులో తగినన్ని నీళ్ళు వేసుకొని చింతపండు నానబెట్టుకునే ముందు ఒకసారి కడిగి నానబెట్టుకోండి. డస్ట్ ఏమన్నా ఉంటే పోతుంది. చింతపండు నానేలోపు ఒక 5 పచ్చిమిరపకాయలు మంట పైన కాల్చుకోవాలి. మంట సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కాల్చుకోవాలి. పచ్చిమిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని వైపులా కూడా బాగా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. మళ్ళీ స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిరపకాయలు తుంచుకొని వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న జీలకర్ర, ఎండుమిరపకాయలు ఇలాంటి రోట్లో వేసుకొని దంచుకోవాలి. ఒకవేళ ఇలాంటిది లేకపోతే కనుక మిక్సీ జార్లో వేసుకోండి. ఉంటే మాత్రం ఇందులో వేసుకొని దంచుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. జీలకర్ర, పచ్చిమిరపకాయలు దంచుకున్న తర్వాత కాల్చుకున్న పచ్చిమిర్చి వేసుకొని 1/2 టీ స్పూన్ కల్లుప్పు వేసుకొని కచ్చాబచ్చాగా దంచుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా రుబ్బేసుకున్న తర్వాత ఇందులో మీడియం సైజ్ ఒక చిన్న ఉల్లిపాయ చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకొని అలానే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని జస్ట్ అటు ఇటుగా ఒకసారి రుబ్బేసుకోండి. మరీ మెత్తగా అవసరం లేదు. ఇలా దంచుకున్న వీటిని పక్కన పెట్టుకొని మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని బాగా మెదుపుకొని అందులో తగినన్ని నీళ్ళు వేసుకొని తుక్కు పక్కకు తీసేసుకొని ఈ చింతపండు నీళ్ళు ఒక గిన్నెలో వేసుకోవాలి. తర్వాత మనం రోట్లో దంచుకున్న మిశ్రమాన్ని అందులో వేసుకొని కొద్దిగా పచ్చి ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని ఇప్పుడు చేత్తో బాగా కలుపుకొని రుచి చూసుకొని ఉప్పు సరిపోకపోతే మళ్ళీ వేసుకొని ఒకవేళ పులుపు ఎక్కువగా ఉంటే తగినన్ని నీళ్ళు వేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పచ్చి పులుసు రెడీ. ఈ పచ్చి పులుసుని అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం మా హనీయూమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.